పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ నోరు అదుపులో ఉండట్లేదు, జాగ్రత్తగా మాట్లాడాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా వైసీపీ అనేది ఇప్పుడు అది గవర్నమెంట్ అయిపోయింది కదా, మీ గవర్నమెంట్ వచ్చింది, అధికారం మీ చేతిలోకి వచ్చింది, మీరు ఏం చేయాలనేది మీరు చూడాలి. కానీ ఇంకా జగన్ అది చేశాడు ఇది చేశాడని కాదుగా. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారన్నావు. ఇప్పుడు ఎంతమందిని వెలికి తీసావు? దాదాపు 4వ నెల కదా ఇది మీరు అధికారంలోకి ఎక్కి. 4 నెలలుగా 4గురినైనా వెనక్కి తీసుకొచ్చావా? నెలకొకళ్ళని తప్పున అది తీసుకురాలేదు కదా. ఇది మాట్లాడు మీరు. మీకు అధికారం ఇచ్చినప్పుడు జనాలకి ఏం కావాలి అది మాట్లాడాలి మీరు. అలాగే ఇప్పుడు ఈ సూపర్ 6 అని పథకాలు అన్నారు. సూపర్ 6లో ఏ ఒక్కటైనా ఇప్పుడు అమలు అవుతుందా? ఇప్పుడు మీరు కూటమిలో భాగంగా ఉన్నారు కదా, భాగంగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు ప్రశ్నించట్లా? ఫ్రీ బస్ అన్నారు, మహిళలకి 1500 అన్నారు, అమ్మఒడి ఇవ్వలేదు ఇంతవరకు. ఈ పథకాలన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు. ఇప్పుడు మీరు చూస్తే స్కూల్ పిల్లలు వస్తున్నారు చూడండి వెనకాల, వాళ్ళకి డబ్బులు పడినాయా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పారు కదా మీరు, చంద్రబాబు నాయుడు గారు ఊరూరా తిరిగి చెప్పారు కదా. ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడుతున్నా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి లడ్డు గురించేమో తిరుపతి అంతా తిరుగుతారు, మోకాళ్ళ మీద నడుపుతారు. సరే అది మీ భక్తి విషయం, అది వేరే విషయం. కానీ అదే జనాలకు అవసరమైతే మీరు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడతలేదు? ఇవాళ అమ్మఒడి వేయలేదని చెప్పేసి ఎందుకు మాట్లాడతలేదు మీరు? అది మాట్లాడాలి కదా మీరు. వైసీపీ తప్పుడు విధానం వల్లే ఈ వ్యవస్థ మొత్తం పాడైపోయిందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. ఏమండి వాళ్ళ తప్పుడు విధానాలు అంటే వాళ్ళ సచివాలయాలు తప్పుడు విధానాలా, వాలంటీర్లు తప్పుడు విధానాలా? ఈ ఎవరికి కమిషన్ లేకుండా డైరెక్ట్ లబ్ధిదారు ఖాతాలో డబ్బులు పడతా ఇయ్యా? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాలంటీర్లు తీసేస్తారు, రేపో మాపో సచివాలయాలు తీసేస్తున్నారు, ఈ కరెంటు బిల్లులు పెంచేశారు. మొన్న దీపావళి కానుక అని చెప్పేసి విద్యుత్ బిల్లులన్నీ పెంచేశారు. మీరేం చేస్తున్నారు? మీ గవర్నమెంట్ అయి 4 నెలల్లో ఒక్క పని, ఈ పని మేము ప్రజలకు మంచి చేసామని చెప్పుకునేది ఏమైనా ఉందా? వరదలు వచ్చినాయి విజయవాడకి. వరదలు వస్తే ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు? ఆయన వస్తే అంటే జనాలు ఎగబడతారంట, అందుకు రాడంట ఆయన. ఏదైనా బాధ్యత గల పదవిలో ఉండి నువ్వు ఒక డిప్యూటీ సీఎం తర్వాత నువ్వు సీఎంవి, బాధ్యత గల పదవిలో ఉండి నువ్వేం మాట్లాడాలి? నువ్వు వస్తే జనాలు నీ మీద పడతారు అంటే వాళ్ళ బాధలో ఉండి ఆ బాధ పక్కన మింగేసి నీ మీద పడతారని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళకపోవడం, ఆ సహాయ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనకపోవడం, ఇదే నీ మంత్రి పదవి. స్వామి సాక్షిగా చెప్తున్నాను, అడ్డంగా మాట్లాడాలని నోరుని అదుపులో పెట్టుకోవాలంటూ కూడా హెచ్చరించారు. ముందు ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారండి. ఇప్పుడు దాకా చెప్పులతో కొడతాం, అవి కొడతాం అని మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. అసలు ముందు మీన అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మీరు, అంతేగాని వాళ్ళు ఎవరో అదుపులో పెట్టి మాట్లాడుకోలేదు వీళ్ళు కాదు. నువ్వు ఎంతవరకు ఒక బాధ్యత గల మంత్రిగా నువ్వు ఎంతవరకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడావు? అది ఉంది గుర్తుందా? మీకు ఏం మాట్లాడారా మీరు? ఇవాళ మీరు చేస్తున్నది మీకు గుర్తుందా? కాబట్టి అది మీరు గమనించాలి. అది ఎంతసేపు జగన్ గారు అది చేశారు, జగన్ గారి టర్మ్ అయిపోయిందండి. ఇప్పుడు మీ టర్మ్ ఉంది. మీ టర్మ్లో మీరేం చేస్తున్నారు? జనాలకు మీరేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? రాష్ట్రంలో ఉన్నారా? షూటింగ్లో ఉన్నారా? షూటింగ్లు చేసుకుంటా మధ్యలో ఒకరోజు వీకెండ్ కోసం వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు, లేదంటే మాలేసుకొని మీరు లోపల కూర్చుంటారు. జనాలకు ఏం చేశారు మీరు వచ్చి? ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఏం చేశారు? మీరు 21 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ తరఫున గెలిచారు. 21 మంది ఎమ్మెల్యేలు ఏదైనా జనాల కోసం మాట్లాడారా ఇప్పుడు దాకా? ఇప్పుడు మీ మిత్రపక్షం ఉంది కదా, సెంట్రల్లో మీ మిత్రపక్షం ఉంది కదా, ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఏమైనా మాట్లాడారా? లేదా ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్దతు ఉపసంహరించుకుంటే అక్కడ మోడీ దిగిపోయే పొజిషన్ ఉంది ఇప్పుడు. ఆయన గట్టిగా కూర్చొని ప్రత్యేక హోదా తేలేడా? పోలవరం పూర్తి చేయలేరా? వాళ్ళు మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా జగన్ అని పడతారు. జగన్ అయిపోయిందండి, మీరు అది గమనించండి. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి కొంత చంద్రబాబు నాయుడు, ఆయన తర్వాత మీరున్నారు. మీరు ప్రజలకు ఏం చేయాలి? మీరు ఎంతసేపు డైవర్షన్ చేయడానికి మీరు ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు, కానీ ప్రజలకు మేలు చేయడానికి మీరు ఇంపార్టెన్స్ చూపించట్లా. ఏదన్నా ఒక మీ విషయం మాట్లాడారనుకోండి, డైవర్షన్, షర్మిలా గారిని తీసుకొచ్చి డైవర్షన్ చేసేస్తారు, లేదంటే ఇంకోటి ఏదన్నా తీసుకొచ్చి డైవర్షన్ చేసేస్తారు. ఇంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ కాదండి. జనాలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, నమ్మినందుకు వాళ్ళకి ఏదైనా మేలు చేయండి. అది దీపం పథకం ప్రజలు కడుపు నిండేందుకే మేము ఈ పథకాన్ని తీసుకొచ్చాము, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, ఊరుకునే లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దీపం పథకం కింద ఎంతమందికి ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఇప్పుడు వరకు లెక్క చెప్తారా మీరు?
జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సీఎం అవ్వగానే. దీపం పథకం ఎన్ని సిలిండర్లు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక్కరికైనా అందిందా? ఇప్పుడు కూడా దాని విధి విధానాలు కన్ఫర్మ్ చేయలే. దీపం పథకం విధి విధానాలు ఏంటి, ఎవరికి అర్హులు ఎవరు అనర్హులు అనేది ఒకడేమంటాడు, మొన్నటిదాకా మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మేము వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తామంటున్నారు. లేదంటే మీకు అంతకుముందు ఎప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు దీపం పథకం కింద వాళ్ళ అర్హులు అంటున్నారు. ఇంతవరకు దాని విధి విధానాలు చెప్పారా మీరు? ఒక్క బండి అయినా ఎవరికైనా ఉచితంగా మీరు ఇచ్చారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాలెండర్ పెట్టుకొని మరీ ఇచ్చేవాళ్ళు పథకాలు. ప్రతి పథకం ఈ రోజు నుంచి అమలు అని చెప్పి ప్రతి చోట మీటింగ్ పెట్టి డీబీటీ ద్వారా బటన్లు నొక్కి మరి అక్కడ అర్హుల ఖాతాలో డబ్బులు జమ చేయడం కానివ్వండి, అన్నీ ఆన్ టైం జరిగినాయి. మీరు 4 నెలలు ముఖ్యమంత్రి అయ్యేది, దగ్గర 4 నెలలు 5 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి. ఈ 5 నెలల్లో కనీసం 5గురికైనా మంచి చేశారా మీరు? అది చెప్పండి. అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నాము, అన్ని సమస్యలు ఇప్పుడే పరిష్కరించలేము, అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం పరిష్కరిస్తారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయి మీరు ఎందుకు ఆపారు? ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్తవి వదిలేసేయండి. ఇప్పుడు ఇచ్చేయి మీరు ఎందుకు ఆపారు? అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారుగా, అది ఎందుకు ఆపారు? చేనేత నేస్తం ఇస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎందుకు ఆపారు? కాపు నేస్తం ఎందుకు ఆపారు మీరు? ఇలా చెప్పుకుండా పోతే బోల్డ్ పథకాలు మీరు ఆపేశారు. ఎందుకు ఆపారు? ఆన్ గోయింగ్ ఉన్న పథకాలే కదా ఇవి. కొత్తవి మీరు ప్రవేశపెట్టాలంటే పోనీ స్టేట్ బడ్జెట్ ఇవన్నీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అవన్నీ మీరు ఎందుకు ఆపారు? అవన్నీ కొనసాగిస్తామని చెప్పే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. వాలంటీర్లు 10,000 ఇస్తామని చెప్పే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ వాలంటీర్లు ఎందుకు తీసేశారు మీరు? 10,000 కాదు, ఉన్న ఉద్యోగం ఉంచండిరా బాబు అని చెప్పి మొత్తుకుంటున్నారు వాలంటీర్లు. మీరు 10,000 ఇస్తానని వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళతో పనులు చేయించుకొని మీరు ఎలక్షన్ టైంలో ఇవాళ వాళ్ళ తీసేశారు మీరు. ఇది ఎంతవరకు న్యాయం? పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ నోరు అదుపులో ఉండట్లేదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అనేం తిట్టట్లేదే, లేదుగా అనేం తిట్టట్లేదు. ఇదివరకంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు తిట్టేవాళ్ళు, అప్పుడు ఏదో తిట్టాడు, ఈ మధ్యలో తిట్టట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళ నోరు అదుపులో ఉంచుకోవట్లేదు అంటున్నాడు. వాళ్ళు తిడుతూనే ఉన్నారు కదా, ఇప్పుడు ఈ మధ్యలో అక్కడ తిట్టట్లేదు కదండి. అయిపోయింది, వాళ్ళు లాన్ వెళ్ళిపోయారు, తిట్టే వాళ్ళందరూ లాన్కి వెళ్ళిపోయారు, అందరూ అయిపోయారుగా, ఇంకా ఏం తిట్టట్లేదు వాళ్ళు. సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద కించపరుస్తూ మాట్లాడుతున్నారు, అలాంటి వారిని కఠినంగా చర్యలు తీసుకుంటానంటున్నారు. తీసుకోవాలిగా, మళ్ళీ వాళ్ళకి తిట్టిన వాళ్ళని తీసుకోవాలిగా. ఆయన ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు, వీళ్ళు వచ్చి 100 రోజులైనా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడే ఎమ్మటే మొత్తం చేయాలంటే ఎవడు చేస్తాడు? ఇప్పుడు అసలే ఆ లో బడ్జెట్లో ఉన్నది, అలాంటి మెల్లింగ్ లాక్కొని వస్తున్నారు. పర్వాలేదు, బాగానే చేసుకుంటున్నారు. కూటమి వాళ్ళు బాగానే చేస్తున్నారు. పథకాల విషయంలాగా పర్వాలేదు, ఇస్తున్నారు. ఏమంటే మొత్తం ఒకేసారి ఇమ్మంటే ఎక్కడి నుండి ఇస్తారు? కొద్దిగా ఇస్తారు. ఇప్పుడు లేని దాని మీద ఏదో, ఇప్పుడు ఎందుకు మొన్న నీళ్ళు వచ్చినాయి వాళ్ళు కాబట్టి కొద్దిగా ఇచ్చారు. ఏదో ఈ మహానుభావుడు ఉంటే ఏమి ఇచ్చేవాడు? వీళ్ళు వాళ్ళు తీసుకోవడానికి సరిపోయేది. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది వేరే విషయం. 11 సీట్లు వచ్చినాయంటే అది పరిపాలన బాగాలేకపోతే వచ్చి ఉంటాయి, అంతేగాని ఆ విధంగా కాదు. పరిపాలన బాగాలేపడం వల్ల వాళ్ళు వాడడానికి కారణం అయ్యారన్నమాట, అంతే. వైసీపీకి 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళ నోళ్ళు మూతపడట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట, నిజమేనంటారా? పొలిటికల్ ఇష్యూ అది ఏదైనా కావచ్చు అండి. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, వీళ్ళని మాట్లాడతారు. కాబట్టి దాని గురించి ఎన్నో కామెంట్స్ ఎవరైనా చెప్పలేదు. 11 సీట్లు వచ్చాను అంత మాత్రమే నోరు మూసుకు అవసరం లేదు. రేపు రావచ్చు ఎక్కువ సీట్లు, తగ్గొచ్చు, అది మన చేతులు లేదండి. ఆయన చేసే పనులను బట్టి ఉంటాయి. ఎప్పుడైనా కూడా పొలిటికల్ కూడా ఇవాళ బాగుంటే రేపు ఎలా చెప్పలేము. ఇవాళ బాగున్నాం కదా, రేపు ఇదే విధంగా ఉంటాయని చెప్పలేం కదండి. ఇవాళ రేపు 150 రావచ్చు, 160 రావచ్చు. అదండి, వైసీపీ వల్లే వ్యవస్థ మొత్తం పాడైపోయిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. వైసీపీ వాళ్ళ వ్యవస్థ పాడైపోయిందన్నమాట ఒక విధంగా కరెక్ట్ అని చెప్పచ్చు. చూస్తున్నాం కదండి ప్రస్తుతానికి పరిస్థితి. స్వామి సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళ నోర్లు నేను మూతపడిస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది ఎవరు మీయలేరండి, ఎవరు మీయలేరు. వాళ్ళతో తెలుసుకొని రియలైజ్ అవ్వాలంతే, రియలైజ్ అవుతారు. ఇవాళ ఇలా ఉందండి, రేపు రియలైజ్ కానీ ఉండరండి. మనిషి అన్నాడు ఇవాళ ఉండదు, రేపు ఉండదు కదండి. ఆటోమేటిక్గా వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది, మారుతారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకునేదే లేదని పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. ఇంతకుముందు అలా జరిగింది, అదే జరుగుతుంది ఇప్పుడు అంతే. ఎలా చూడొచ్చు అంటారు ఎలాంటి వ్యాఖ్యలు? ఇలాంటి వ్యాఖ్యలు ఈజీగా తీసుకోవాలి అంతే. దాన్ని సీరియస్ తీసుకోకూడదు. ఎవరు సీరియస్ తలగానట్టు
ఇవాళ అన్నారు దాన్ని కౌంటర్ ఎలా ఇవ్వాలి, దానికి ఎలా మనం రియలైజ్ అవ్వాలి అది తెలుసుకుని సరిపోతుంది. ఇంకా ఒక్కర్లా అదే వైసీపీ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేనప్పుడు మహిళల గురించి మాట్లాడారు, వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, ఏం పట్టించుకోవట్లేదని వైసీపీ అంటున్నారు. అది ఇంత జనాభా మీద ఒక చోట తప్పులు జరుగుతుంటాయండి. మరి మన పాపులేషన్ ఎక్కువ, మన స్టేట్ ఏరియా తక్కువ, పాపులేషన్ ఎక్కువ. ఇంత జనాభా ఉన్నప్పుడు ఒక చోట తప్పులు జరుగుతుంటాయి, అవి రెక్టిఫై చేసుకుంటుంటారు. పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేనప్పుడు 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు పదవిలోకి వచ్చారు కదా, 4 నెలలు అవుతుంది వచ్చి, ఇంతవరకు అమ్మాయిలు తీసుకురాలేదని వైసీపీ అంటున్నారు. అది తెలియదు, నాకైతే క్రితం ఐడియా లేదు కరెక్ట్గా. ప్రజెంట్ ఈ 4 నెలల గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రజెంట్ పరిపాలన బాగానే ఉందండి. వాళ్ళు కూడా ఫస్ట్లో బాగానే చేశారు, వైసీపీ వాళ్ళు మొదట్లో బాగానే చేశారు, తర్వాత కూడా కొన్ని తప్పిదాలు చేశారు. ఇది వీళ్ళు ఇలాగే చేస్తే బాగానే ఉంటుంది. అంటే కొంతమంది పథకాలు రాలేదని చెప్పేసి అంటున్నారు కదా. పథకాలు అన్నీ వస్తాయండి, అందరికీ ఒకసారి రావు కదండి. ఎట్ ఏ టైం డబ్బు మొత్తం డంప్ చేయలేం. ఇవాళ మీకు పథకం రావచ్చు, తర్వాత రేపు రావచ్చు, అలా కొంతమంది ఎట్ ఏ టైం అందరికీ ఇవ్వలేరు, స్లోగా వస్తుంటాయి. వైసీపీ అన్నమాట, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము అన్ని పథకాలు ఇచ్చేసేవాళ్ళమే ప్రజలకని. అప్పుడు కూడా కొంచెం అందులో ఏం చెప్పారండి, అప్పుడు కూడా చాలా మాకు అందులో ఏం చెప్పారు, ఇవి రాళ్ళు వేసి ఎప్పుడు రాలేస్తారండి, రాళ్ళు వేసి ఎప్పుడు రాలేస్తారు. మీకు ఇచ్చాను, నాకు ఇవ్వలేదు అనుకోండి, నేను రాయేస్తాను, నాకు ఇచ్చిన మీరు రాయేస్తారు. ఎలా ఉంది? ఇంకా రాలేదుగా, వస్తే కానీ తెలిసింది. బుక్ చేసుకున్నారా పంట? బుక్ చేయడానికి ఇంకా మెసేజ్ రాలేదుగా ఫోన్కి, వస్తే బుక్ చేస్తాం. లాస్ట్ మంత్ అక్టోబర్ నుంచి 29 నుంచి కూడా బుకింగ్ చేసుకున్నారు కదా, మీకు తెలియలేదు? ఇంకా అప్పుడు తెలియలే మాకు, నిన్నే తెలిసింది. అది బుక్ చేస్తే కానీ తెలిసింది. మరి దీపం పథకం ఉండవాళ్ళకేనంట బండ్లు, మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ ఉన్నాయిగా, దీపం పథకమే ఉంది. హెచ్పి బండ్లు నిన్న మా ఎదురింటి వాళ్ళకి వచ్చింది బండ, వచ్చింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ అంటున్నారు కదా, వచ్చింది. అంటే 24 గంటల్లో మళ్ళీ మన అకౌంట్కి డబ్బులు పడతాయి అంటున్నారు. అది బుక్ చేస్తే కానీ తెలిసింది. అది మరి కొంతమంది ఏంటి ముందుగా డబ్బులు కట్టించుకుంటున్నారు, ముందు డబ్బులు కట్టించుకోవటం ఏంటని కొంతమంది అంటున్నారు కదా మహిళలు. అవును, ముందు కట్టితే కానీ మన అకౌంట్లో పడతాయి అంటున్నారు కదా, వస్తే కానీ తెలిసిద్ది ఇన్ఫర్మేషన్ ఏంటనేది. అది ఈ పక్క ఇంటి వాళ్ళకి వచ్చాయా? మా ఎదురింటి వాళ్ళకి వచ్చింది నిన్నే బండ.